శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. మనం దేవీ నవరాత్రుల్లో 8వ రోజుకి వచ్చామండి. 8వ రోజు మహాచండి అవతారం కదండి. మనం చండీ పురాణం కూడా చెప్పుకుంటున్నాం. అవునవును, చాలా సంతోషం అండి. చండీదేవి అవతారము, చండీ పురాణం వింటున్నాము అంటే చాలా ఆనందంగా ఉందండి. చండీదేవికి ఏమేమి విశేష పూజలు చేయాలండి? తప్పకుండా తెలియజేస్తానండి. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తశ్యై 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 నమో నమః. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మహాచండి, మనం చండీ పురాణం కూడా చెప్పుకున్నాం. అవునండి. విశేషంగా ఈరోజు చండీ మహాత్య పారాయణ అంటే చండీ సప్తశతి పారాయణ విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఆ చండీదేవికి కూడా దేవాలయాల్లో ధరింపజేసేటటువంటి రంగు నీలము. చండీదేవికి నీలము 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 అంటే మనం చెప్పుకుంటాం కదా, కాళీ ఖడ్గం ఇవన్నీ అష్టభుజాదేవిగా ఖడ్గము, గద, శంకు చక్రాలు ఇవన్నీ కూడా ధరించి ఉంటుంది. కాబట్టి అమ్మ విశేషమైన అవతారం, ఆవిడే అపరాజితాదేవి. ఆ చండీదేవిని ఆరాధించడం వల్ల ఎటువంటి విఘ్నాలు కానీ జీవితంలో అపజయం కానీ కలగవండి. అందరూ చండీ అంటే భయపడతారండి, కాదు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి ఆవిడ. కలవు చండీ వినాయక అని చెప్పారు. అవును, కలవ చండీ వినాయకు. ఈ కలియుగంలో చండీ ఆరాధన చేయడం వల్ల ఎన్నో ఈతి బాధలు, కలిబాధలు పోతూ ఉంటాయి. అందుకని చండీ ఆరాధన చాలా విశేషము. దుర్గా చండీ ఇద్దరు ఒక్కటేనండి. దుర్గా చండీ ఇద్దరు ఒక్కటే, కాకపోతే చిన్న వ్యత్యాసం. వారు చేసినటువంటి సంహారాల్లో చిన్న వ్యత్యాసము. ఈరోజు చండీ పారాయణ చేయడం చాలా విశేషము. అమ్మకి ఎర్రని పువ్వులతో పూజ, కుంకుమార్చన చాలా విశేషము. ఇక నివేదన అంటారా, ఇక్కడి నుంచి మీ ఇష్టం, ఎన్నైనా చేయొచ్చు. మిరియాలతో చేసేటటువంటి కట్టు పొంగలి, మిరియాల గారెలు, అల్లం గారెలు, పులిహోర ఇవన్నీ కూడా చాలా విశేషము. ఈరోజు ప్రత్యేకంగా అమ్మవారికి నివేదన అంటే నిమ్మకాయ రసం తీసి అందులో అల్లం ముక్కలు వేసి నివేదన చేయండి. నిమ్మకాయ రసం తీసి అల్లం సన్నగా తరిగి ఇందులో వేసి కొద్దిగా అది ప్రసాదం కింద స్వీకరించండి. అలాగే మామూలుగా విశేష నైవేద్యాలంటే అమ్మ ఇవే, కట్టు పొంగలి, తర్వాత కదంబం. అమ్మవారికి అన్ని కూరగాయలతో సాంబార్ అన్నం లాగా చేస్తారు కదా, కదంబం అన్నం కూడా చాలా విశేషంగా నివేదన చేయవచ్చు. ఇక్కడి నుంచి మీ ఇష్టం, గారెలు ఉండొచ్చు, ఆవడలు ఉండొచ్చు, ఇట్లా మీ ఇష్టం. విశేషమైన నైవేద్యాలు అయితే కావాలి, శక్తానుసారం విశేషమైన నైవేద్యాలు కావాలి. ఇవన్నీ విశేషమైన అవతారాలు కదా, విశేషమైన అవతారాలు కాబట్టి విశేషమైన నైవేద్యాలు కావాలి. అలాగే చెప్పాను కదా, చండీ పాఠం కనుక మీకు వచ్చి ఉంటే ఖచ్చితంగా ఇన్ని రోజులు చదవకపోయినా ఈరోజు పారాయణ చేయండి. చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తారు. అలాగే చిన్న మంత్రం చెప్తానమ్మా. చెప్పండి. ఓం చండీదేవ్యై నమః. మామూలుగా కొన్ని బీజాక్షరాలు అంటే నవాక్షరి, చూడండి, ఆవరణాలు, మన శరీరంలో నవరంధ్రాలు. చండీమాత యొక్క బీజాక్షరాలు 9. అదే నవాక్షరి మంత్ర జపం ఉన్నవాళ్ళు విశేషంగా జపం చేయండి అమ్మా. అసలు ఈ 9 రోజులు చేయాలమ్మా. 9 రోజులు నవాక్షరి జపం ఉన్నవాళ్ళు ఈ 9 రోజులు చేయాలి. ఒకసారి మంత్రం చెప్పండి. తెలియజేస్తాను. ఓం చండీదేవ్యై నమః అనే మంత్రంతో చేసుకుని ఈరోజు ఖచ్చితంగా దాన్ని ఏమంటారు, ఎక్కువగా జపం చేయడానికి ఎక్కువగా ఆవిడ దగ్గర ఉండి ఆ సమయాన్నంతా ఆవిడకి కేటాయించింది. అంటే దుష్ట సంహారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేసుకుంటూ వెళుతోంది. ఇంకా దగ్గరకు వచ్చేస్తున్నాం కదా, అందుకని మహిషాసుర మర్దిని దాకా ఇంచుమించు వచ్చేస్తున్నాం. కాబట్టి 3-4 రోజులు ఎక్కువ సమయాన్ని కేటాయించి, ఎందుకంటే చూడండి, దీక్ష 10 రోజులు చేసుకునే వాళ్ళు మూలా నక్షత్రం నుంచి తీసుకుంటూ ఉంటారు. అవునండి. అలాగే దుర్గాష్టమి నుంచి తీసుకుంటూ ఉంటారు. ఈసారి విశేషంగా ఒక అలంకారం వచ్చింది కాబట్టి కాత్యాయని ఈవేళ చండీ అవతారంలో మనకు కనకదుర్గాదేవి దర్శనం ఇస్తుంది. కాబట్టి ఈ చండీ ఆ చండీ అనేసరికి చాలా మంది భయపడుతున్నారు. భయపడద్దు. స్త్రీలు చెయ్యకూడదు అనే నియమము ఎక్కడా లేదు. దేహికి సంబంధించినది మోక్షము, దేహానికి సంబంధించినది కాదు.
ఇది తప్పు, స్త్రీలు అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది ఒక భయం లోపల 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 ప్రబలిపోయిందమ్మా. ఈ చండి దగ్గరకు వచ్చేసరికి ఇంకా ఎక్కువ వచ్చేస్తుంది. స్త్రీలకు ఎందుకండి అంటారు, స్త్రీలకు ఏం కావాలండి. ఇక్కడ మనం అసలు విమర్శలోకి వెళ్ళొద్దు, మన అవతారాల గురించి చెప్పుకుంటున్నాం కానీ చండీ మాత అంటే స్త్రీయా పురుషుడా? స్త్రీ కదా. ఆ స్త్రీనే పూజిస్తారు, మళ్ళీ స్త్రీ చదవకూడదు అంటారు. ఇది ఎక్కడ న్యాయమో నాకైతే అర్థం కాదు. ఇది చాలా పెద్ద పాయింట్. ఇప్పుడు నిజంగా చూడండి, లలితాదేవిని అర్చించాలి, లలితాదేవి స్త్రీ, జగన్మాత అంటారు. జగన్మాతని ఇంకో మాత అర్చించకూడదా? ఇదేం న్యాయం అండి? ఇక్కడే మనం ఆలోచించాల్సింది. ఆడవాళ్ళు కూడా ఇలాగే భయపడుతున్నారు, నిజంగా ఆడవాళ్ళు చదవకూడదేమో. ఆవిడే స్త్రీ, ఒక స్త్రీ, ఇంకో స్త్రీ మహిమాన్వితమైనటువంటి స్త్రీ ఆవిడ, తల్లి, మాత. ఆ మాతని ఈ మాత ఎందుకు అర్చించకూడదు? ఆవిడ శ్రీమాత, మనం ఉత్తి మాతలం. ఈ మాత శ్రీమాతను అర్చించడంలో ఎటువంటి తప్పు లేదు. ఇది అందరూ గ్రహించండి. ఇక్కడైనా మేల్కోండి స్త్రీ జాతి. నేను ఈ చండీ అవతారం రోజు చక్కగా చండీ పారాయణ చేసుకోండి, సాధ్యమైనంత వరకు ఇప్పుడు నేను ఇచ్చిన మంత్రం చేసుకోండి. నివేదనలు మీ ఇష్టం, చెప్పాను కదా, కదంబం అన్నము, పొంగలి, కట్టె పొంగలి, గారెలు, ఇట్లా మీ ఇష్టం. మీకు ఏది కావాలంటే అది నివేదన చేసుకోండి. క్షీరాన్నం, పరమాన్నం, ఇవన్నీ కూడా నివేదన చేయవచ్చండి. ఇవన్నీ తేలికగా చేసుకుంటూ ఎప్పుడైనా మొదటి రోజు నుంచి ఇప్పటిదాకా నేను చెప్పేది ఒకటే, సాత్వికమైన ఆరాధనే చెయ్యండి. సాత్వికమైన ఆరాధనే చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రమైన ఆరాధనలు, ఉగ్రమైన పూజలు కరెక్ట్ కాదు గృహస్థుకి. సాత్వికమైన ఆరాధన ఎప్పుడూ మంచి ఫలితాన్ని ఇస్తుంది. మనం గృహస్థులో ఏది చేయాలో అదే చేయాలి, ఎంత చేయాలో అంతే చేయాలి. మిగిలిన ఫలితం అంతా వాళ్ళకు వదిలేయండి, భగవంతుడి అమ్మకు వదిలేయండి. అంతేకాని ఆ చండీ మహాలక్ష్మిని కూడా విశేషంగా అర్చించుకుని అమ్మవారి కృపకు పాత్రలుగండి. మరి యొక్క అవతారం యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.